మహోన్నతుని చోట నివసించడము అనేది వీ విల్ బి డ్వెల్లింగ్ దేర్ ఫర్ ఎవర్. మన జీవితంలో ఎంత కాలము కూడా చనిపోయేటంత వరకు కూడా ఆ ప్రదేశంలో నివసించువారుగా ఉండవచ్చు. అయితే మీరందరూ కూడా అడగవచ్చు, ఆ విధంగా నివసించువాని జీవితం ఏ విధంగా ఉంటుంది పాస్టర్ గారు? నివసించువాని జీవితం ఏ విధంగా ఉంటుంది? వారు ఏ మైండ్తో ప్రతిదినము చూస్తూ ఉంటారు? వారు ఏ మైండ్ కలిగి ఉంటారు అని మనకు ఒక అనుమానం రావచ్చు. అందుచేతనే 2వ వచనం అంటాడు, ఆయనే నాకు ఆశ్రయము. వారు అంటారు ఆయనే నాకు ఆశ్రయం అంటారు. వారు ఏ మైండ్తో ఉంటారండి? దేవుడే నా ఆశ్రయం అంటారు, ఆయనే నా కోట అంటాడు, ఆయనే నాకు సహాయం అంటారు. వారి మైండ్ దేవుని మీద పోతుంది కంప్లీట్గా. మానవుల మీద కాకుండా, డబ్బు మీద కాకుండా, పలుకుబడి మీద కాకుండా, ఇంకా దేని మీద కాకుండా వారి మైండ్ అంతా కూడా దేవుని మీదకు వెళ్ళిపోతుంది. దేవుని నామమున మహిమ కలుగునుగా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నానంటాడు.